హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నా రావణ్ స్టోరీని కూడా ఫాలో చేయండి. అల్లుడు ఇప్పటి వరకు ఏది అడగలేదని తెగ ఫీల్ అయ్యావుగా, ఇక నీ కోరిక తీరింది బావా. నీ అల్లుడు అలక పాన్పెక్కాడు, వాడి అలకలు తీర్చు. ఈ పెళ్లి జరిపించేసరికి నీకు ముల్లోకాలు కనిపిస్తాయి అని యోగేందర్ని ముందుగానే మోటివేట్ చేశారు జయదేవ్. గుడికి వెళ్ళాలిగా అని ముఖం చిన్న చేసుకుని కోడికి తల నిమురుతూ అడిగారు మానస. పళ్ళు నూరుతూ తల్లిని చూసి, నువ్వు కూడా మీ ఆయన పార్టీలో చేరిపోయావు కదూ అని అంటుంటే, అబ్బెబ్బే అటువంటిది ఏమీ లేదురా, అమ్మవారిని దర్శించుకుని తొలి శుభలేఖ అందించి వస్తేనే పసుపు కొట్టాలి, నీకు తెలుసు కదరా నాకు సెంటిమెంట్ అని అని ఒత్తి ఒత్తి చెప్తూ, మీ నాన్న వద్దు, నువ్వు నేనే వెళ్దాం అన్నారు ఫైనల్ గా. తండ్రిని విషితని ఉరిమి చూస్తూ తల్లికి ఓకే చెప్పి, నీతో సహా అందరూ బయట ఉండాలి, నాకు నిద్రొస్తోంది అని అభినవ్కి ఆర్డర్ వేశాడు రాజ్. పద అన్నా, సార్కి నిద్రొస్తుంది అని తరణ్ హడావిడి స్టార్ట్ చేయడం, వాడిని నెత్తి మీద ఒక్కటి పీకి అభి బయటకు రావడం, వెనకే మిగతా వారు ఫాలో అవడం నిమిషంలో జరిగిపోయింది. ఏంట్రా నీకు కూడా పడిందా అని బయటకు వచ్చాక జయదేవ్ గారు అడిగితే, అసలు మొదలైంది నాతోనే అంకుల్, క్లారిటీ ఇచ్చే వరకు కోపం చూపించి ఆ తర్వాత కుమ్మి పడేశాడు అని తిరిగి ఆన్సర్ ఇచ్చాడు అభి. సిగ్గులేదురా, ఎంతున్నావు, ఏదో ఒకటి చేసి వాడిని కన్విన్స్ చేయకుండా చేతులు ఊపుకుంటూ మమ్మల్ని కూడా ఇరికించి పడేశావు అని ఎదురు చివాట్లు పెట్టారు జయదేవ్. నెక్స్ట్ డే మార్నింగ్ 5ంటికి మానస గారితో మ్యాన్షన్ చేరిన రాజ్ ఎవ్వరితో సంబంధమే లేనట్టు తిన్నగా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం అడ్డంగా గోడ కట్టేశారు రిక్వెస్ట్ చేస్తూ. అమ్మా అని టాప్ లేచిపోయి లారవడమే గబగబా వచ్చి మానస గారు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురా, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు చల్లగా వెన్న రాస్తున్నారు, మనం వెళ్ళిపోదాం రా కన్నా అంటూ రాజుని తీసుకుని వెళ్తుంటే, మావయ్య మనం వెళ్ళటం లేదా అని రాగాలి మొదలుపెట్టింది విషిత. ఎందుకు వెళ్ళటం లేదు, అదే ఫ్లైట్ లో వాడితో కలిసే వెళ్తున్నాం, కాకపోతే వాడు వాళ్ళ అమ్మతో వెళ్తున్నాడు, మనమంతా ఒక్కటిగా వెళ్తున్నాం అని జయదేవ్ గారు చెప్తూ ఉంటే, మా చిన్న బాబు ఇలాగే మొండికి వేస్తాడు, మాట్లాడాడు, అయినా సరే నువ్వు దూరం పోకూడదు, వెంటే పోయావనుకో అక్కడ విమానం దిగేసరికి చల్లబడిపోతాడు, లేదంటే గుర్తుంచుకొని మరి జీవితాంతం సాధిస్తాడు, మా బాబు దూరం పెడతాడు కానీ నువ్వు దూరం ఉండకూడదు అని సుజాతమ్మ వివరం చెప్తూ ఉంటే, బెదురు గుడ్లతో తండ్రిని చూసిన విషిత భుజం తట్టి, వెళ్దాం పదా అని తీసుకువెళ్లారు యోగేందర్. ప్రీతి తప్ప ఫ్యామిలీ మొత్తం కలకత్తా కాళీమాత అమ్మవారి దర్శనం చేసుకుని రాజ్ సెలెక్ట్ చేసిన బెనారసి ఎర్ర రంగు పట్టు చీర, పసుపు కుంకుమ, మొదటి శుభలేఖ పెట్టి నిండుగా కానుకలతో తాంబూలం ఆ తల్లి పాదాలకు సమర్పించారు. ఆ మరుసటి రోజు మానస గారు ఎంతో నమ్మకం ఉంచిన జ్యోతిష్యులను కలిసి, మా కోడలు స్వామి అని దీవెన కావాలి అంటూ రాజ్ విషితలను జంటగా ఆయన ముందు నిలబడితే, తల్లి మాట కోసం ఆయన పాదాలు తాకిన రాజ్తో పాటు విషిత కూడా నమస్కరించుకుంది. కావాలి అనుకున్న దానికోసం నిరీక్షణ తప్పదు, చేరాలనుకున్నది చేరావు, నీకు చెందాల్సింది ఆ భగవంతుడు సిద్ధంగా ఉంచాడు అంటూ నీలి నీడలు గోచరిస్తున్న విషిత తల మీద చేతిని ఉంచి, దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు జ్యోతిష్యులు. శుభం పలికిన ఆయన దీవెనకి మానస గారి మొహం వెలిగిపోయింది. అయితే ఆ దీవెనలోని లోతు ఏ ఒక్కరి మదికి తట్టలేదు ఆ క్షణం. ఇంతలోనే ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంటే స్క్రీన్ చూసి ఇంపార్టెంట్ కాల్ కావడంతో ఎక్స్క్యూజ్ చెప్పి బయటకు వెళ్ళిపోయాడు రాజ్. కాసేపటికి మాట్లాడి అందరూ బయటకు వస్తూ వాళ్ళ కోసం వచ్చిన రాజ్ని చెప్పి రమ్మని లోపలికి పంపారు. రాజ్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఆయన మొహంలో ఒక అతీతమైన భావం కదలాడుతూ ఉంటే, మీ దగ్గరికి అమ్మ ఎప్పుడు వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది, ఆ సంతోషం ఎప్పుడు అలాగే ఉండాలి, వెళ్ళొస్తాం స్వామి అని చెప్తూ ఉంటే దగ్గరికి రమ్మని పిలిచి, కాలం పరీక్షిస్తుంది, ఎన్నో రూపాలు మార్చుకుంటుంది, కానీ విధిరాతని మార్చలేదు, సమర్థతకు పదును పెట్టి సాగిపో, నీ ఇష్టం నీ చెంతకు చేరి
నీ ప్రేమకు ప్రాణం పోసే వరకు సాధకుడిగా సమరం సలుపు. ఫలితం ఆ పరమశివుడి ప్రాప్తం అని చెప్పి నుదుటిన విభూది రాశారు. తెలుగులో నాకు తెలియని ఎన్ని జాతులున్నాయని మీ మాటలు విన్నాకే తెలిసింది. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఎనీహౌ, కుదిరితే పెళ్లికి రండి. మీ బ్లెస్సింగ్స్ కి థ్యాంక్స్ అని నవ్వుకుంటూ మరొకసారి ఆయన పాదాలు తాకి ఆ చేతి వేళ్లను తన గుండెలకు పెట్టుకుని బయటకు వచ్చేశాడు రాజ్. ఏమన్నారా అని మానస గారు ఎంతో ఆతృతగా అడిగితే తెలుగులో ఏదో చెప్పారు. అంత ప్యూరిటీ అర్థం కాక క్లారిటీ మిస్ అయింది అని చెప్పి వెళ్దామమ్మా, ఆకలికి అల్లాడిపోయే అభాగ్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది అని అప్పటికే పొట్ట పట్టుకొని తండ్రి భుజానికి వేలాడుతోన్న విషిత ఇంకా జయదేవ్ గారిని చూసి చెప్తే కొడుకు వెక్కిరింపుకి జయదేవ్ గారిని చూసి నిమిషం ఆకలి కాగలేరు. ఏంటండి ఇది అని కసిరి బయలుదేరారు మానస. రాజ్ ఇటువంటివన్నీ గుడ్డిగా నమ్మడు, కానీ తల్లి నమ్మకానికి గౌరవాన్నిస్తాడు. తిరిగి బెంగళూరు వచ్చేసరికి శాలిని భర్తతో సహా మ్యాన్షన్ లో ఉంటే అదే నైట్ రాజ్ అభితో కలిసి అవినాష్ ఇంటికి వచ్చాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రాజ్ని ఎక్కడ చూడడం వాళ్ళకు చెప్పలేనంత ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగించింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాక్ చేసి పట్టుకొచ్చి మ్యాన్షన్ లో పడేసి పెళ్ళయ్యే వరకు తిరిగి వెళ్లేది లేదు అని కండిషన్ పెట్టాడు. బలుపు బాబు అంత బలంగా చెప్పాక ఇంకా కాదని వెళ్ళడానికి అవకాశం ఎక్కడుంది? మానస గారు అందరికీ చక్కని ఆతిథ్యం అందించారు. అయితే ఏదో ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి, పెళ్లింట్లో అవ్వదు అని చెప్పి అవినాష్ ప్రీతి ఇంటికి షిఫ్ట్ అయ్యి అట్నుంచటే ఎంగేజ్మెంట్ ముందు రోజు చెన్నై వెళ్లిపోయిన అవినాష్ ఇక పెళ్ళయ్యే వరకు తిరిగి వచ్చిందే లేదు. అవినాష్ ప్రాబ్లం తెలిసిన ప్రీతి చివరి వరకు అలాగే మేనేజ్ చేసింది. అయితే సిన్హా ఫ్యామిలీ రేంజ్ కి తగ్గట్టు భారీగా గ్రాండ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్న ప్లాన్స్ కి రాజ్ గండి కొట్టడంతో ఇక ఏడుపొక్కటి తక్కువైన జయదేవ్ గారికి పిసినారి వెధవ నా హ్యాపీనెస్ చూడలేడు అని తిట్టుకుంటూనే బాధ్యతలు అభికి అప్పగించి వాడి కండిషన్స్ తో నేను వేగి చావలేను, నువ్వే చూసుకో అని తప్పుకున్నారు జయదేవ్. ఏంటి బాబు మీరు, చిన్న బాబు ఖర్చు తగ్గించమన్నందుకు మీరు ఇంతగా ఫీల్ అవ్వాలా అని ఒత్తి పలుకుతూ తల పట్టుకుని కూర్చున్న ఆయనకు చల్లగా చూసిచ్చింది సుజాతమ్మ. చివరికి నువ్వు కూడా చెప్తున్నావా, నా కొడుకు పెళ్లికి లెక్కలు వేసుకోవాల్సిన అవసరం ఏముందే నాకు అంటూ మండి పడిపోతూ ఉంటే, మీకు అవసరం లేకపోవచ్చు, నా బాబు కష్టం లెక్కలేసుకోవాల్సిన అవసరం నాకుంది. అమ్మను దాటి అనవసరంగా ఒక్క రూపాయి వేస్ట్ చేసినా ఒప్పుకునేదే లేదు అని పైనుంచి దిగుతూనే సీరియస్ గా చెప్పిన రాజ్ని ఉరిమి చూస్తున్నారు జయదేవ్. కొడుకుకి పట్టం కట్టాక ఇక మాట్లాడడానికే ఉంది. కొడుకు మాటనే సమర్థించారు మానస గారు కూడా. జయదేవ్ గారు కోపాన్ని పట్టించుకోకుండా ఆయన ఆర్భాటాలను లెక్కలు వేసి బడ్జెట్ ను సగానికి సెట్ చేయి, అవసరం అనుకున్నది మాత్రమే ఫిక్స్ చేయి, గానా భజనాలు ఏమీ అక్కర్లేదు అని తేల్చి చెప్పిన రాజ్ మానస గారిని ప్రీతి దగ్గరికి తీసుకువెళ్తే, ఇట్స్ ఓకే బావగారు, ఖర్చులు పెట్టే కొడుకులను భరించలేని తండ్రుల లిస్ట్ లో మీ పేరు చేరలేదు, ఆ విధంగా సంతోషించి ఈ విధంగా అడ్జస్ట్ అవ్వండి అని కన్విన్స్ చేసింది శాలిని. అభి కూడా సమర్థించడంతో ఆడంబరంగా చేయాలి అనుకున్న కొడుకు ఎంగేజ్మెంట్ ని సింపుల్ గా సరిపెట్టుకోవడానికి సరే అన్నారు. విషితతో పాటు ప్రత్యేకంగా ప్రీతి కోసం తీసుకున్న నగలు బట్టలు తనకిచ్చి, నీకు ఎటువంటి డిజైన్స్ నచ్చుతాయని విషిత చెప్పింది, వీటిలో ఏదైనా ఎబ్బెట్టుగా అనిపిస్తే మార్చుకో అని చెప్తుంటే, అన్ని బాగున్నాయా ఆంటీ, నా కోసం స్పెషల్ గా తీసుకున్నారుగా, నేను ఎంగేజ్మెంట్ కి ఇవే వేర్ చేస్తాను అని ఇష్టంగా చెప్పింది ప్రీతి. తర్వాత మనోజ్ రాగిని దంపతులకు కూడా బట్టలు కానుకలతో ఇచ్చి ఎంగేజ్మెంట్ కి పిలిస్తే, ఎంత హడావిడిలో మీరే స్వయంగా వచ్చి చెప్పాలా మానస, మన ఇంట్లో శుభకార్యానికి మీరు ఎంత ప్రత్యేకంగా పిలవకపోయినా మేమే వచ్చి ముందుంటాం అని మనోజ్ గారు అభిమానంగా చెప్తూ ఉంటే, మామూలుగా అయితే అందరితో పాటు మీరు కూడా, కానీ నా కొడుకు స్నేహితురాలు అంటే ఆ విలువ వేరు కదా, ఇప్పుడు ప్రీతి కోసం వచ్చాను అని సున్నితంగా చెప్పిన మానస గారి దృష్టిలో వాళ్ళ స్నేహానికి ప్రీతికి ఉన్న ప్రయారిటీ చాలా గొప్పగా అనిపించింది. మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అతిథులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లతో ఎంగేజ్మెంట్ కోసం ముస్తాబైంది. సిటీలో హిస్టరీ క్రియేట్ చేస్తుంది అనుకున్న సిన్హా ఫ్యామిలీ సింగిల్ వారసుడి ఎంగేజ్మెంట్ ఇంత సింపుల్ గా జరగడం
అందరికీ ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇటువంటివేమీ పట్టించుకునే అలవాటు లేదుగా మన బల్పు బాబుకి. జయదేవ్ గారు కూడా కొడుకు కోసం ఆరాటమే తప్ప ఆయన వరకు చాలా సింపుల్ పర్సన్. హోంలోని పిల్లలందరితో ఎంగేజ్మెంట్ హాల్ సందడిగా నిండిపోతే ప్రతి ఒక్కరూ కొత్త బట్టలతో సీతాకోక చిలుకల్లా మెరిసిపోతున్నారు. వాళ్ళ బాధ్యత మొత్తం తరణ్ నిరుపమ షేర్ చేసుకుంటే రాయల్ బ్లూ పట్టు చీరలో మెరిసిపోతోంది విషిత. వజ్రాలు పొదిగిన బంగారు నగల మధ్య మరింత హుందాగా కనిపిస్తున్న తన చిన్నారి తల్లిని కళ్ళరా చూసుకుంటున్న యోగేందర్ సుజిత దంపతులకు కళ్ళు తడితేరాయి. ఆడపిల్లలు ఎదగడానికి ఎంతసేపు పడుతుంది, అసలు కాలమే తెలియలేదు. కళ్ళ ముందు చెంగు చెంగున ఎగిరిన తన బంగారు తల్లి అప్పుడే కళ్యాణ గడికలకు సిద్ధమైందని. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు చేతిలోనే తమ బిడ్డనుంచుతున్నట్టు పొంగిపోయారు ఆ దంపతులు. విషితకి మ్యాచింగ్ గా తీసుకున్న శర్వాణిలో తనదైన సహజమైన దర్పంతో అందరిని ఆకర్షిస్తున్న రాజ్ పక్కన సరిజోడుగా నిలిచింది విషిత. ఒకరిని మించి ఒకరు, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్న ఆ ఇద్దరికి తన దిష్టే తగులుతిందవనన్న చిన్న కలవరం మానస గారి మదిలో. అక్షింతలు వేస్తూ కంటి కాటుక తీసి ఇద్దరికి చెవి వెనక పెట్టి చక్కగా ఉన్నారు. ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ మా అందరి కలల పంటగా ఉండాలని ఇద్దరిని హత్తుకొని చెప్పారు. తర్వాత జయదేవ్ మానస గారిని వెస్ట్రన్ స్టైల్లో హత్తుకొని కాకుండా చక్కగా మన సాంప్రదాయంలో కాళ్లకు నమస్కరించి దీవెనలు తీసుకున్నారు. యోగేంద్ర సుచిత గారు కూడా కళ్ళ ముందే ఎదిగిపోయిన కూతుర్ని సరైన వ్యక్తి చేతిలో పెట్టామన్న సంతృప్తితో దీవించారు. ఆ తర్వాత పేరెంట్స్ తో ప్రీతి విష్ చేసింది. అవినాష్ లేడు అన్న చిన్న మిస్సింగ్ ఫీలింగ్ విషిత కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపించింది. మోహన్ గారి ఫ్యామిలీ అక్షింతలు వేస్తున్నప్పుడు వాడు ఫ్యూచర్ ఛాలెంజ్ గా తీసుకున్నాడు, ఉండకుండా వెళ్ళిపోయాడని ఏమనుకోవద్దమ్మా అంటూ చిన్న పుచ్చుకున్న మనసుతో చెప్పారు మోహన్ గారు. వాడి ఛాలెంజ్ సక్సీడ్ అయ్యాక వచ్చేది మా దగ్గరికి అంకుల్, అప్పుడు లెక్కలు తేల్చుకుంటాలే అని తనదైన రీతిలో రిప్లై ఇచ్చిన రాజ్ పరిహాసానికి నవ్వుతూ దీవించి కిందకి వెళ్ళిపోయారు. ఎటువంటి ఆర్భాటాలు హడావిడి లేకుండా అనుకున్నట్టుగా చాలా చక్కగా పూర్తయింది నిశ్చితార్థం. ఆ రోజు సాయంత్రమే విషిత ఫ్యామిలీ ఊరికి బయలుదేరారు. ముహూర్తం ప్రకారం మరుసటి రోజే పసుపు కొట్టాలి కనుక ప్రీతిని రమ్మని ఎంతగానో అడిగింది విషిత. పెళ్లికి ఒక రోజు ముందు వస్తాను, నీకు కావలసినవన్నీ లిస్ట్ చెప్తే ఏరి కోరి నేనే షాపింగ్ చేసి తీసుకొస్తాను. నీకు తెలుసు కదా రాజ్ సంగతి, పిల్లల్ని మేనేజ్ చేయడంతో పాటు ఇక్కడ కూడా అన్ని చూసుకోవాలి. అసలే అవినాష్ కూడా లేడు అని సర్ది చెప్పింది ప్రీతి. నా వలన మీ ఇద్దరి మధ్యన ఎటువంటి డిస్టర్బెన్స్ లేదుగా అని కారెక్కుతూ చివరి మాటగా అడిగిన విషిత చేయి పట్టుకొని, నీ వలన వాడికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, కాబోయే పెళ్లి కూతురివి, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి మనసు మొహం పాడు చేసుకోకు. వెళ్ళగానే కళ్ళకు కీరా పెట్టు. ఈ 2 days ఫంక్షన్ స్ట్రెస్ కి డార్క్ సర్కిల్స్ ఫామ్ అయ్యాయి. అలాగే ఫేస్ పచ్చిపాలతో నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా క్లీన్ చేయి. పెళ్లికి హాట్ గా ఉండాలి అని టిప్స్ చెప్పి నవ్వుతున్న విషిత నుంచి సెండ్ ఆఫ్ తీసుకుంది ప్రీతి. నెక్స్ట్ డే శుభముహూర్తంలో పసుపు కొట్టి నార్త్ ఇండియన్స్ అయిన యోగేందర్ ఫ్యామిలీ తమదైన ఆచారాలతో పెళ్లి పనులు మొదలు పెట్టారు. వరుసగా 5 రోజులు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకున్న యోగేందర్ కోరిక కాదనలేదు జయదేవ్ గారు. ఆయన కోరికలో కూతురి మీద ప్రేమతో పాటు అల్లుడి మీద ఉన్న వెలకట్టలేని అభిమానం అందుకు కారణం. దానికోసమే పసుపు కొట్టిన అదే రోజు ఇంటి దగ్గర అందరికీ భోజనాలు పెట్టుకుని రాజ్ని పెళ్లి కొడుకుని చేసుకుని ఆ రోజు నైట్ కి బయలుదేరారు అంతా. వియ్యంకుల కోసం విడిదింటిని ఏర్పాటు చేయడం కోసం ఏకంగా గార్డెన్ తో ఒక పెద్ద ఇంటిని కొనేశారు యోగేందర్. కట్నం కానుకలు అంటే కట్టేసి తంతాడు, ఆ మాట అస్సలు తేవద్దు బావా అని ముందుగానే జయదేవ్ గారు చెప్పి ఉండడంతో ఈ విధంగా ఆయన ముచ్చట తీర్చుకున్నారు యోగేందర్. ఇంకా 5 రోజుల పెళ్లి, పైగా అంతమంది పిల్లలతో ఉండాలి. తన కూతురికి సంబంధించినంత వరకు తన జీవితంలో అతిపెద్ద సంబరం. దానికి తగ్గట్టు ఏర్పాట్లు, ఆడంబరమైన రాజమర్యాదల మధ్య పన్నీటి జల్లులతో అబ్బాయి ఫ్యామిలీకి గొప్పగా ఆహ్వానం అందింది. అస్సలు ఊహించలేదు అంత గ్రాండ్ వెల్కమ్. రాజ్ కోసం ఏకంగా అంబారి ఏర్పాటు చేశారు యోగేందర్. మా మామ ఏర్పాట్లు మామూలుగా లేవుగా మామ, కూతురు మీద ప్రేమంతా ఈ విధంగా చూపించేస్తున్నాడు. మా మామతో డైలీ పాటలు పడే ఆ బీభత్సమైన దురదృష్టవంతుణ్ణి నేనే అని నువ్వు కూడా చివరి వరకు చెప్పలేదు కదా మామ
అంటూ మళ్ళీ అభినవ్ మీద రుసరుసలాడాడు రాజ్. అయిపోయిన దానికి ఆరళ్ళెందుకురా, నీ మామతో ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకో అని నవ్వుతూ ఉంటే ఊరికిపోయిన రాజ్ అభినవ్ మీద పడి దెబ్బలాటకు దిగాడు. ఇద్దరు కొట్టుకుంటూ ఉండగా వచ్చిన ప్రీతి నిమిషం పాటు ఇద్దరి గొడవ చూస్తూ నిలబడితే ప్రీతిని మధ్యలోకి లాగి వాదులాడుకోవడం మొదలు పెట్టారు. 10 నిమిషాల్లో ముత్తైదువులు వస్తారు పెళ్లి కొడుకుని చేయడానికి. వాళ్ళు వెళ్ళిన తర్వాత రిలాక్స్ గా తన్నుకోండి అంటూ పట్టుబట్టలు రాజ్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ప్రీతి. అక్కడితో గొడవకి కామ పెట్టి రెడీ అయ్యాడు రాజ్. 5 రోజుల పెళ్లి, ఎక్కడా ఏ చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు యోగేంద్ర గారు. అంగరంగ వైభవంగా ప్రతిరోజు సాంప్రదాయాల మధ్య కోలాహలంగా కొత్త వేడుకని నడిపించారు. రాజ్ అలకలు తీరుస్తూ అల్లరి భరిస్తూ ఎంతో ఆడంబరంగా రాజ్ కాళ్ళు కడిగి అప్పటి వరకు గుండెల మీద పెట్టి పెంచుకున్న కూతురి జీవితం అతనికి ధారాదత్తం చేశారు. పచ్చని పందిరిలో వేద మంత్రాల సాక్షిగా 3 ముళ్లతో రాజ్ సొంతమైంది విషిత. పసుపు తాడు మెడను అలంకరిస్తున్న వేళ రాజ్ పాదాలను తాకిన విషిత పారాడి వేళ స్పర్శతో పాటు వెచ్చని తన కంటి కన్నీటి బిందువులు రాజ్ పాదాల మీద నిలిచాయి. మన వివాహంలోనే ఉందేమో ఆ గొప్పతనం. అప్పటి వరకు తమదైన లోకంలో బ్రతికిన మగవాడికి బాధ్యతను తీసుకొస్తూనే ఆడదానికి సంపూర్ణతను ప్రసాదిస్తుంది. హెచ్చు తగ్గులు మరిచి ఒక్కటిగా జీవించమని దీవిస్తున్న పెద్దల దీవెనలు అక్షంతలే తల మీద కురుస్తూ ఉంటే విషిత చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రాజ్. ఆ క్షణం రాజు చూసిన విషిత కళ్ళలో ఎన్నో వేల భావాలు. ఆ ఉద్విగ్నమైన క్షణాలు కళ్ళలో కోటి కాంతిలే మెరుస్తున్న విషిత మొహం సప్తవర్ణాల సంగమం. ఫోర్ హెడ్ మీద కిస్ చేసి చాలా బాగున్నావు అని చెవిలో గుసగుసగా చెప్పిన రాజులో నా సొంతం నా సొత్తు అన్న బలమైన ఫీలింగ్. చివరి నిమిషంలో మాత్రం ఎమోషనల్ అయింది విషిత. తండ్రిని పట్టుకుని ఏడుస్తున్న తను ఆ క్షణం అందరికీ పసిపిల్లలా కనిపించింది. ఎంత అల్లారు ముద్దుగా ఎంత ప్రాణంగా పెంచుకున్నా ఆడపిల్ల ఎప్పటికీ కన్న వాళ్ళకి కాని పిల్లే. కళ్యాణం చేసి అత్తారింటికి పంపే ఆడపిల్లే. ఆ తర్వాత వ్రతం, మిగతా కార్యక్రమాలు మరో 2 రోజులు సాగితే కార్యానికి మళ్ళీ రాజు విషిత ఇద్దరిని కూరుకు తీసుకువెళ్లారు యోగేందర్ సుజిత. ప్రేమించిన వాడిని శాస్త్రోక్తంగా పెళ్లాడిన విషిత తొలి కలయికతో సంపూర్ణంగా రాజులో సగంగా మారింది. ఇద్దరికి తొలి అనుభవం. పూల పాన్పు మీద ఓనమాల నేర్చుకుంటున్న ఇద్దరికి ప్రతి క్షణం ప్రతి స్పర్శ ఎన్నో మధురానుభూతుల సంగమం. 16 రోజుల పండగ పూర్తవ్వడమే విషితను తీసుకుని రాజ్ హనీమూన్కి వెళ్ళిపోయాడు. 2 months మిగతా ఎవ్వరితో సంబంధం లేనట్టు తమదైన కొత్త ప్రపంచంలో ఆనందంగా విహరిస్తున్నారు విషిత రాజ్. ఇటు అవినాష్ రాజ్ విషిత పెళ్ళైన 5వ రోజు తన ఇంటికి వచ్చాడు. విషితను కోరిన మనసు తన దూరంతో చాలా డిస్టర్బ్ అయింది. ఫలితం ఎగ్జామ్ సరిగా రాయలేదు. రిజల్ట్ తెలుసు కనుక ఆ విషయం ముందుగానే తండ్రికి చెప్పి నెక్స్ట్ ఇయర్ వెళ్తాను, అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా ఏదైనా జాబ్ చేసుకుంటాను అన్నాడు. అవినాష్ అల్లచిల్లరగా తిరిగేవాడు కాదు. బాధ్యత తెలియడం లేదు అని మాటలు అనడానికి. ఫోకస్ చేయి, ఎక్కడికో వెళ్ళి నువ్వు కష్టపడి సాధించడం కన్నా మా కళ్ళ ముందే సాధిస్తే కళ్ళారా చూసుకుంటాం. జీవితంలో నిలబడ్డం అంటే డబ్బు సంపాదించడం కాదు అవినాష్, మన కోసం బ్రతికే నలుగురిని సంపాదించుకోవడం. అది నువ్వు ఎప్పుడో సాధించావు. ఇక దేని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని చాలాసేపు మాట్లాడి చివరిగా నువ్వు సంపాదించడం కన్నా సంతోషంగా ఉండడమే మాకు ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రీతి ద్వారా అవినాష్ గురించి తెలుసుకున్న అభి జయదేవ్ గారికి విషయం చెప్పాడు. అప్పటికి పెళ్లి హడావిలో ఉన్న జయదేవ్ గారు రాజ్ హనీమూన్ వెళ్ళిన తర్వాత ఇద్దరిని ఆఫీస్కి రమ్మనడంతో వచ్చారు. మీకు చేత కాదు అని నేను ఆఫర్ చేయడం లేదు. మీకు ఏమి చేతవుతుందో ఎక్కడ చూపించండి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నా సిన్హా ఇండస్ట్రీస్ నుంచి డోర్స్ ఓపెన్ అవుతాయి అని ఒక ఛాలెంజ్ విసిరారు. ప్రీతికి జాబ్ అవసరం లేదు. అప్పటికి తండ్రితో పాటు బిజినెస్ లోకి స్టెప్ తీసుకుంది. బట్ అవినాష్కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దానికోసం అతడు ఖచ్చితంగా ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. నువ్వుంటే వాడిక్కడ నిలబడతాడు. ఇది వాడి ఫ్యూచర్ కోసం, ఇంకా వాడి వెనుక ఉన్న ఫ్యామిలీ కోసం. మనోజ్ ఇంకా మోహన్తో ఆల్రెడీ మాట్లాడాను. నువ్వు కూడా కొంతకాలం ఇక్కడే ఉండి వాడిని గైడ్ చేయి. రాజ్ వచ్చే వరకు నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అని జయదేవ్ గారు అనడంతో కాదనలేదు ప్రీతి.
ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చిన కొత్త జంట మరొక వారం ఊర్లోనే స్టే చేశారు. ఇక కూతురు మీద పిచ్చి ప్రేమ ఉన్న యోగేందర్తో ఆ వారం మొత్తం గిల్లి కజ్జాలే మన బల్బు బాబుకి. ఆయన కూడా ఎక్కడ తగ్గింది లేదు. అల్లుని కవ్విస్తూ ఊరిస్తూ మరోసారి టీనేజ్ కుర్రాళ్ళ మారిపోయిన యోగేందర్ మామ అల్లుల మధ్య చిలిపి తగాదాలన్నీ మానస గారికి చెప్పి నవ్వుకునేది విషిత. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు నేను వంచలేకపోయాను. నా కోడలు పుణ్యమా అని నీకు సాధ్యమైంది. నీ ఇష్టం బావా, ఎలా అయినా ఎంజాయ్ చేస్తాను అని ఫుల్ సపోర్ట్ చేశారు జయదేవ్. అలా ఆనంద డోలికల్లో కాలం చాలా అందంగా కరిగిపోతుంది. మరి ఈ ఆనందాలు, ఈ చిలిపి సరదాలు, సంతోషాలు ఎవరి దృష్టి తాకి కాల ఎముడు పాసానికి విషిత బలై రాజు ప్రాణం ఉరికంబం ఎక్కబోతోంది. సంతోషంగా సాగుతున్న ఆ కాపురంలో విషం చిమ్మిందెవరు? రెండు కుటుంబాల సంతోషాలను, నలుగురు జీవితాల పరమార్థాలని నేలకు రాసి కన్న బిడ్డలను దూరం చేసి ఆ తల్లిదండ్రులకి కడుపు కోతను మిగిలించిందెవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.